గొంతు పెంచడం ముఖ్యం కాదు, మాట విలువ పెంచుకోవడం ముఖ్యం. కళలు కథలు విని కమ్మని జీవితం అని భావిస్తారు. ఎలా ఎప్పుడు మారుతారో మనం ఊహించలేము. కావున వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అని నేను కోరుకుంటున్నాను. అమ్మ, నాన్న మరియు గురువు కోపంలో విజయ మంత్రం ఉంటుంది. జీవితంలో ఎన్నో నష్ట కష్టాలు వస్తాయి, అపజయాలు, బాధలు, భారము, అవరోధాలు వస్తాయి. అందుకే మౌనం నీ ఆయుధం అని చెప్పేవారు. గొంతు పెంచడం ముఖ్యం కాదు, మాట విలువ పెంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే వాన చినుకులు పంటలు పండిస్తాయి, కానీ ఉరుములు కాదు. కావున మాట్లాడే ప్రతిసారి ఆలోచించి మాట్లాడడం మంచిది అని నేను అందరితో కోరుకుంటున్నాను. అది కాకుండా మనము కళలు కథలు విని కమ్మని జీవితం అని భావిస్తారు, కానీ జీవితం అనేది ఉప్పొంగే జలపాతం. మనుషులను ఆంచన వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎందుకంటే ఎలా ఎప్పుడు మారుతారో మనం ఊహించలేము. కావున వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అని నేను కోరుకుంటున్నాను. మరి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మన చిన్ననాటి స్నేహం, కమ్మని ఊహలు, కలలు, సందడి చేసే మిత్రులు మరియు మాటల చాటున విజయ మంత్రం నేర్పే అమ్మ నాన్నలు మన వైపు కొండంత ఆశతో ఎదురు చూస్తారు. కావున మన తుది కర్తవ్యం దేశ సేవ, ఆర్థిక విజయం మరియు సామాజిక కర్తవ్యం వైపు మొగ్గు చూపాలి. స్పెషలీ యూత్కి నేను చెప్పేది ఏంటంటే, అమ్మ, నాన్న మరియు గురువు కోపంలో విజయ మంత్రం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొనే విశాలమైన హృదయం మనకు ఉండాలి. ఎందుకంటే మనం చూస్తే కోపంలో చెప్పిన మాటలు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. సో ఈరోజు నేను ఏదైతే అచీవ్ చేశానంటే దిస్ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు మై పేరెంట్స్. అమ్మ నాన్నకే వెళ్తుంది. సో మా నాన్న చెప్తూ ఉంటారనమాట, జీవితంలో ఎన్నో నష్ట కష్టాలు వస్తాయి, అపజయాలు, బాధలు, భారము, అవరోధాలు వస్తాయి. అందుకే మౌనం నీ ఆయుధం అని చెప్పేవారు. సో మౌనం అర్థం లేనిది కాదు, చేత కానిది, అంతకన్నా కాదు, ఎన్నో జవాబులకు దాగి ఉన్న సముద్రం లాంటిది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను పుట్టినప్పుడు నేను విన్నాను, చాలామంది మా పేరెంట్స్కి దగ్గరైన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కానీ చెప్పారనమాట, ఆడపిల్ల పుట్టింది, మీరు ఇప్పుడు గోల్డ్ కొనడం స్టార్ట్ చేయండి, జ్యువెలరీ కొనడం స్టార్ట్ చేయండి అనేసి చెప్పారు. అప్పుడు అంటే ఫ్యూచర్ గురించి. సో అప్పుడు మా మదర్ ఇంకా ఫాదర్ ఇద్దరు డిసైడ్ చేశారు, మేము గోల్డ్ అయితే కొనము, మా పాపని గోల్డ్ లాగా తయారు చేస్తాము అనేసి వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. అండ్ దిస్ బికేమ్ ట్రూ when I became South Asian champion in Pakistan. అక్కడ 2 గోల్డ్ మెడల్స్ గెలవడం జరిగింది. అండ్ అదే కాకుండా కంప్లీట్లీ ఇన్ మై నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ క్యారియర్ ఇప్పుడు వరకు నేను 40 మెడల్స్ గెలిచాను ఫర్ అవర్ కంట్రీ. పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఇంత ఎక్కువగా ఉంటుందన్నమాట పిల్లలు సక్సెస్ కావాలంటే. అందుకే చెప్తాను, లైక్ నేల ఎండినా గుండె మండినా, ఎంత కరువు కాలంలో ఉన్న తల్లిదండ్రులు నెయ్యి గోరు ముద్దలు పెట్టి లాలన పాలన చేస్తారు. బతుకు భారం బరువైన, జీవితం నీలమట్టమైన, పిల్లల సుఖ సంతోషాలు, చదువులు అండ్ ఎదుగుదల వెనుక అండదండగా ఉంటూ మనకు సకల సౌకర్యాలతో ఉంచినప్పుడు మన తుది కర్తవ్యం మాతృదేవోభవ పితృదేవోభవ చెప్పడము. అందుకే చెప్తాను, చంద్రుడికి మచ్చ ఉంది, కానీ మచ్చ లేనిది తల్లిదండ్రుల ప్రేమ ఒక్కటే అని నేను బల్లగుద్ది చెప్పగలను. సో స్పెషలీ యూత్ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజులలో ఆర్థిక ఎదుగుదల కోసం షార్ట్కట్లు చూస్తూ మంచి గుణాన్ని కోల్పోయి అడ్డదారి తొక్కి ఆర్థిక బలాన్ని పెంపొందాలని ఆలోచిస్తారు. కానీ నేను చెప్తున్నాను, మంచి గుణం లేని ఆర్థిక ఎదుగుదల శూన్యంతో సమానం అని నేను చెప్పగలను.
మనం చూస్తే ధనం లేనివాడు బీదవాడు కాదు, ధనం ఉండి గుణం లేనివాడు బీదవాడు మరియు దరిద్రుడు అని నేను చెప్పగలను. వై? బికాస్ ఆర్థిక ఎదుగుదలలో నిజం చెప్పి బాధ పెట్టినా పర్వాలేదు, కానీ అబద్ధాలు చెప్పి మోసం మాత్రం చేయకూడదు. మనము మన మైథాలజీలో చూస్తే కూడా రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కూడా కైకై బాగుపడలేదు. సో మనము ఎక్కడున్నాము అనేది ముఖ్యం కాదు, మన స్వభావం ఎలా ఉంచుకోవాలనేది ముఖ్యం. అందుకే చెప్తాను, నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు, కాలం తప్పక సమాధానం ఇస్తుంది. తస్మా జాగ్రత్త. మాట్లాడడానికైతే నేను ఇంత మీతో మాట్లాడుతున్నాను, ఇంటరాక్ట్ అవుతున్నాను, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం చూస్తే పిరికి వాడికి రాత్రి అంటే భయం, ఒంటరితనానికి చీకటి అంటే భయం, మంచివాడికి మనుషులంటే భయం, మనసున్న వాడికి లోకం అంటే భయం. కానీ గంప నాగేశ్వరరావు గారి మైక్ ముందల మైక్ పట్టాలి అంటే నాకు భయం.